వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్లలో పార్లమెంట్కి మరియు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఎలక్షన్లు జరిగిపోయినాయి. ఈ జరిగిపోయిన తర్వాత మనం ఈ వీడియో చేసుకుంటున్నాం. ఈ వీడియోలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అలాగే 25 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి ఏ పార్టీ అభ్యర్థులు ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీతో గెలుస్తారు అనేది మన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకుందాం. ఇకపోతే కాకినాడ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. కాకినాడ పార్లమెంట్లో జనసేన తరపున టి ఉదయ్ శ్రీనివాస్, అలాగే వైసీపీ తరపున చలమలశెట్టి సునీల్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాకినాడ పార్లమెంట్లో వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్కి 21,000 ఓట్లు పైచిలకు మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా 3,200 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే పత్తిపాడు ఒరుపుల సుబ్బారావు 2,100 ఓట్ల మెజారిటీతో పైన గెలుస్తారు. అలాగే పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4,500 ఓట్ల మెజారిటీతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే కాకినాడ రూరల్ వచ్చేసి పంతం నానాజీ జనసేన పార్టీ తరపున ఈయన ఒక 5,000 ఓట్ల పైచిలుగ్గా గెలుస్తారు. అలాగే పెద్దాపురం కూడా నిమ్మకాయల చినరాజప్ప టీడీపీ అభ్యర్థి 2,100 ఓట్ల పైచిలుగుతో గెలుస్తారు. అలాగే కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 15,000 ఓట్లు పైచిలుకుతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే జగ్గంపేట జ్యోతుల నెహ్రూ 1,700 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది మన డివైన్ ఆస్ట్రాలజీ చెబుతుంది. సో ఇక్కడికి కాకినాడ పార్లమెంట్ కూడా అయిపోయింది. మీకు నా డివైన్ ఆస్ట్రాలజీలో తెలియజేసేది ఏమిటంటే 25 పార్లమెంట్లు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 పార్లమెంటు స్థానాలు గెలుస్తుంది. ఎన్డీఏ కూటమికి 5 పార్లమెంటు స్థానాలు గెలుస్తుంది. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 123 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుంది. అలాగే కూటమి అభ్యర్థులు 52 అసెంబ్లీ స్థానాలు గెలుస్తారని నేను తెలియజేయడం జరుగుతుంది. సో ఇక